ధన్యవాదాలు. రేపు పోయే భవిష్యత్ కార్యక్రమాలు ఏం చేస్తారో కూడా చెప్పారు. కాబట్టి ఇంకొకటి సరి కూడా చాలా మంది సరిపెడుతుంది. ఎక్కువసేపు ఇచ్చిస్తాము, ఇంకా ఒకరిద్దరు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి తొందరగా మాట్లాడవలసి కోరుతున్నాము. మన గ్రామ వాస్తవ్యులు, మన వెంకటరమణ గారు, మన మార్కెటింగ్ చైర్మన్, మాజీ చైర్మన్, మన గ్రామ మాజీ ఎంపీటీసీ, మన జిల్లా టీఆర్ఎస్ నుంచి మన జిల్లా నాయకులు, ఇప్పుడు మన వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు ఎర్నాగి రవీంద్ర చిచ్చ గారికి, ఈరోజు మన ముందున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి సామ అశ్విని రవీందర్ రెడ్డి గారికి, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పెద్దలు సామ్యాల్ గారికి, కోట సామ్యాల్ గారికి, మాజీ సర్పంచులు బుగ్గరాములు గారికి, బీరప్ప గారికి, ఎర్నాగి జయమ్మ గారికి, చిల్కల యాదగిరి గారికి, మాజీ ఎంపీటీసీలు నాగమణి గారికి, బాసాని కళావతి గారికి, బండ వెంకమ్మ అంజయ్య గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, కొత్తగా నిలబడ్డటువంటి 10 మంది వార్డు సభ్యులకు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి జగదీష్ గారికి, కిషన్ గారికి, 2 పార్టీలకు సంబంధించిన నాయకులకు, పెత్తులకు సంబంధించినటువంటి పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, అత్తమ్మలకు, మేనత్తలకు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు అంటుంటారు, ఈయన అందరు వరుసలు పెట్టి పిలుస్తుంటాడు అయ్యా. మరి నాకు పుట్టతో అలవాటు అయింది, నేను ఏం చేయాలో తెలియదు. అదే ఓట్ల కొరకనా లేకపోతే కావాలన్నా నాకు కుక్కతో అలవాటు అయింది. అందుకని అందరు వరుసలు అయ్యేటటువంటి ఎవరెవరైతే ఉన్నారో అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయాలు సామ్యాల్ గారు క్లియర్గా చెప్పింది. ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిచినాము, ఊరు ఎలక్షన్లు వస్తే ఎట్లా ఆలోచన చేయాలి, అనేక విషయాలను కూడా సామ్యాల్ గారు క్లియర్గా ఇప్పటివరకు చెప్పింది. మనం అందరం కూడా ఒకటేసారి ఆలోచన చేయాలి. ఏముండదు దీంట్లో, ఓట్లు రాగానే పెద్ద షిగన్ రావాల్సిన పని లేదు. ఓట్లు రాగానే అందరూ ఆడతారు, ఓటు ఆడతారు అందరూ. ఎవరు వచ్చినా, పెద్దరాజు వచ్చినా కూడా ఏమని చెప్తాడు, నేను ధర్మరాజును, నేను మంచోని నాకే ఓటేయని చెప్తారు. అవునా కదా? ఎవరు వచ్చినా కూడా నేను చెడ్డోని నాకు ఓటేయని మాత్రం చెప్పరు. అందరూ ఓటు అడుగుతారు. కానీ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఏది మంచి ఏది చెడు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉండరు, ఎవరు పొద్దున్న లేస్తే ఆపద సాపత్తుకుంటారు, ఎవరు మనకి చిన్న కష్టం వస్తే మనకి ఎవరి పేరు యాదకి వస్తుంది, మనం ఎవరికి ఓటేస్తే వాళ్ళు మనకు మంచి చేయగలుగుతారు. ఈ విషయాలు మాత్రం గ్రామ పంచాయతీ దృష్ట్యా మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఎలక్షన్లప్పుడు వచ్చి ఎవరేం చెప్తున్నారో కూడా ఆలోచన చేయాలి. ఏ ఎలక్షన్లప్పుడు వచ్చి ఎవరేం చెప్తున్నారో కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. నిన్న పెద్దలు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చింది. నిన్న వచ్చినప్పుడు నేను ఏమనుకున్నంటే, ఏమైనా చెప్తాడేమో నిన్న నేను కూడా కొద్దిసేపు ఏమని చెప్తాడు అనుకున్నంటే, 2 ఏళ్ల కింద నేను ఓట్లకు వచ్చినామా, కమలం వచ్చినామా, నీకు 2000 ఇస్తుడు కేసీఆర్, జర్రాగా నేను వస్తే 4000 ఇస్తా అని చెప్పింది కదా, ఆ ముచ్చట ఏమని చెప్తాడేమో అనుకున్నాను. నేను చెప్పిండా ఎవరికైనా? 2000 ఇస్తా అని చెప్తే 4000 చేస్తామన్నారు వాళ్ళు. 2 ఏళ్ళు అయింది. డిసెంబర్ దాకా డిసెంబర్లో 4000 చేస్తున్నారు. ఎవరికైనా పెద్దోళ్ళు ఒక్కరికైనా 2000 4000 చేసిరా? ఆ జోలు ఏమని చెప్తాడు అనుకున్నా, ఆ జోలు ఏం చెప్పలేదు. అది చెప్పకపోతే 500కే గ్యాస్ ఇస్తామన్నారు. అందరికి ఎంతమంది గ్యాస్ ఇచ్చిందో చెప్తాడేమో అనుకున్నా. ఒక్కరికి కూడా వచ్చింది లేదు, గ్యాస్ జోలు చెప్పలే. లేకపోతే ఆడవాళ్ళందరికీ నెలకు 2500 ఇస్తా అని చెప్పిండు పోయిన ఎలక్షన్ల ముందల. జర్రాగరు మీరు, ఇది నవంబర్ నెల, డిసెంబర్ నెల అయిందంటే తరపై కాంగ్రెస్ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అందరికీ మీకు అందరికీ నెలకు 2500 వచ్చి చక్కగా అకౌంట్లో పడతాయని చెప్పారు. ఆ జోలేమని చెప్తాడేమో. ఎందుకంటే 24 నెలలు అయింది, దగ్గర వాళ్ళు మనకు 60,000 దాక్కున్నారు. నెలకు 2500 చొప్పున ఒక్కొక్క ఆడవాళ్ళకు మనకు దాదాపుగా 60,000 రూపాయలు బాక్కున్నారు. ఆ జోలేమని చెప్తాడేమో అని చూసిన. ఈ జోలు ఏం చెప్తాడు ఆయన దేశం జోలి చెప్పిండు, నేను ధర్మరాజును, నేను ఇంద్రుని, నేను చంద్రుణ్ణి, నాకేం అవసరం లేదు, నాకు 1000 కోట్లు ఉన్నాయి, నేను ఏడ చేయి దాపా, నేను ఏడ తినా, నువ్వు తింటావని ఎవడన్నాడు ఆయన. మా ఊళ్ళో వచ్చి నువ్వు తిననీకపోతే చెప్పు తీసుకొని అంటారు ఎవడన్నా.
ఈ ఊరు అటువంటి చైతన్యవంతమైనటువంటి ఊరు. ఆ త్వరగా చెప్పాల్సింది ఈ ఊరికి ఏం చేసినావు, నువ్వేం మాటలు చెప్పినావు, ఏం మాటలు ఇచ్చినావు, ఇచ్చిన మాటలను ఎన్ని నెరవేర్చినావు, ఇంకేం చేయబోతున్నావు గిరి చెప్పాలి. కానీ అది చెప్పకుండా అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయి ఆయన గురించి ఆయన చెప్పుకుని అవతల పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ల కింద చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్రాస్ పాట వాడినట్టు వాడి 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, ఇంట్లో ఒక్క ఆమెకే ఇస్తున్నా మేము 2 ఇస్తాం, మీ ఇంట్లో 2 పెళ్ళ మొగలికి 2 ఇవ్వంగా, కోడలు ఉంటే కోడలికి 2500 ఇస్తాం, కోడలకు 18 ఏళ్ళు నిన్న బిడ్డ ఉంటే ఆమెకు కూడా 2500 ఇస్తాం. ఈ లెక్కన మీకు నెలకు 15,000 ఇంటికి పంపుతాం. ఇక మీరు ఏం పని చేయని అవసరం లేదు, చక్కగా బాసాన్ని కొనుక్కొని తిని సప్పుడు కూడా పడుకోవాలని చెప్పారు. మనం ఆలోచన చేయాలి ఒకసారి. అంటే పరిస్థితి ఎట్లుందంటే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అంతు ఉండాలి, ఒక అంతు ఉండాలి. రాజకీయ ఒక 10 చెప్తే కనీసం దాంట్లో ఒక 4 నెరవేర్తాం, 5 నెరవేర్తాం. ఒక ఆలోచన చేయాలి. కేసీఆర్ ఏం చేస్తుండే, 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, బిచ్చం ఇస్తుండా? 10,000 ఇస్తున్నాడు, బిచ్చం ఇస్తున్నాడా? మేము వస్తే 15,000 ఇస్తాం ఎకరకు 15,000 ఇస్తున్నాడు. కాకుండా ఆయన 2 పంటలకే ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తాం. చెప్పినా చెప్పలేదు కాంగ్రెస్. ఒక్కసారి మనం అందరం యాద్ చేసుకోవాలి. అది ఒక్కటే మాట చెప్పలే. కేసీఆర్ గారు భూమి ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు, మేము భూమి లేని వాళ్ళకు కూడా, ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా అందరికీ 15,000 ఇస్తామని చెప్పారు. మన ఊళ్ళో ఉపాధి హామీ పోయేటోళ్ళతో దగ్గర 460 మంది. ఎంతమంది 15,000 ఇచ్చారో వాళ్ళందరూ కూడా సప్పుడు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. అవునే కదా? ఎవరికి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఎవరికి రాలే, వాళ్ళకి మాత్రమే కాదు, కౌలు చేసేటటువంటి రైతులకు కూడా ఇస్తామన్నారు. ఏ ఒక్కరు కూడా 15,000 రూపాయలు ఇవ్వలే. ఈ 2 సంవత్సరాలలో 4 సార్లు రైతు బంధు రావాలి. ఈ 2 సంవత్సరాలలో 4 సార్లు రైతు బంధు రావాలి. ఒక్కసారి వచ్చింది, 3 సార్లు ఎగ్గొట్టిండు. మొత్తం రైతులందరికీ మన ఊళ్ళో 681 ఖాతాలు ఉంటే 681 మంది రైతులకు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎగ్గొట్టి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రకంగా పదే అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ ఏం ఆలోచన చేసిండు? ఆయన 9 నెలలు నిండినటువంటి ఒక తల్లి, 9 నెలలు నిండిన దాకా కూడా నిండు గర్భంతో కూలికి పోతే ఆ తల్లి ఒక పండంటి బిడ్డను ఎట్లగంటది. ఆ తల్లి కూలికి పోద్దని ఆలోచన చేస్తే ఆయన ఏమన్నారు? ఆ తల్లి కూలికి పోతే అట్టుకోదు కదా, ఇంటుంటే వెళ్ళదు కదా. అంటే అట్లాగా తల్లి, నీకు ఆడబిడ్డను కట్టే 13,000 ఇస్తా, మగ బిడ్డను కట్టే 12,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ కిట్లని కావాల్సినటువంటి జాన్సన్ బేబీ సోపు, జాన్సన్ బేబీ సబ్బు, కాటుక పట్టుతో సహా, ముట్టి కట్టే డైపర్తో సహా ప్రతి వస్తువు పెట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చారు. మరి అలా కాన్పులు చేసేటటువంటి ఆడోళ్ళకి 13,000 రూపాయలు లేవు, కాన్పులు అవుతున్న ఆడోళ్ళకి 13,000 రూపాయలు లేవు, కేసీఆర్ కిట్టు లేదు. అబద్ధమా నిజమా మీరు అందరూ ఆలోచన చేయాలి. ఓట్లప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని అవతల పడేటోళ్ళు కావాలన్నా, నిజాలు చెప్పేటోళ్ళు కావాలన్నా మనం 1కి 2 సార్లు ఆలోచన చేసుకోవాలి. అర్రా పాట వాడినట్టే వాడిరు. నువ్వు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తా, నువ్వు డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా, నువ్వు కనుక పిహెచ్డీ చేస్తే 5 లక్షల రూపాయలు నీకు ఇస్తాను విద్యార్థులకు చెప్పిండు. మన ఊర్లో ఏ ఒక్క విద్యార్థి కన్నా 10వ తరగతి పాస్ అయిన ఒక్క విద్యార్థి కన్నా 10,000 వచ్చినా మీరు 1కి 2 సార్లు ఆలోచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అన్ని పచ్చబద్దాలు. చదువుకునేటటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. మన ఊళ్ళో మరి ఎంతమంది మన పిల్లలకు స్కూటీలు వచ్చినాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అబద్ధాలు, అంతులేనటువంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి మనం కూడా ఏం చేసినాం? నమ్మినాం. నిజమే కదా, కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఇక ఒక్కసారి మార్చి చూద్దాం, ఏమైతుందో చూద్దాం. ఎవరికైనా పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. ఇక ఎక్కువ పెడతా అంటుండు, ఆడు 10 అంటుండు, 15 అంటుండు, ఆడికి 1,00,000 ఇస్తున్నాడు పెళ్లి కంటే 1,00,000 తులం బంగారం కల్పిస్తా అంటున్నాడు, ఈ ఇంటిని బంగారం పూత పూస్తా అంటుండు. చూద్దామా సార్ అని చెప్పేసి అందరికందరూ అనుకుని ఆయన మనం చేయి గుర్తు గుద్దినాం. ఎవరైనా గుద్దిరు, ఆశపడ్డోళ్ళు గుద్దిరు, మనమని కాదు. ఇలా ఆశలు అడియాశలు అయ్యాయి. మనకు చెప్పినటువంటి అబద్ధాలు ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. ఆఖరికి ఒక్క పని అయితే చేసిండ్రమ్మా, మంచిగా సంతోషంగా ఏం చేశారంటే అందరికి ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు, మంచి కుదార్థంగా. ఇక ఫ్రీ బస్సులు పెట్టిర్రు, ఉన్న బస్సులు తక్కువ చేసిర్రు. ఫ్రీ, ఒక్క నిమిషం రమణమ్మ, నేను చెప్పినట్టు మరి నువ్వు చెప్పు. ఫ్రీ బస్సులు పెట్టిర్రు, ఫ్రీ బస్సులు పెట్టి ఏం చేసిర్రు? ఉన్న బస్సులు తక్కువ చేసిర్రు. ఈ ఆడోళ్ళందరూ ఎక్కగానే అంటే కొట్లాడుకునేటి పొద్దులు లేస్తే టీవీలలో పేపర్లలో చూస్తున్నాడమ్మా. ఆడోళ్ళకి కొట్లాడ పెట్టిరు. పోనీ అట్లా ఆడోళ్ళకి మనం మంచి జరిగింది అంటే రమణమ్మ దగ్గరనేమో ఫ్రీ బస్సు,
రమణం వల్ల ఆయన పోతున్నాడు 40 రూపాయల టికెట్. ఈమెనేమో వారానికి ఒక్కనాడు పోదు, ఆయన రోజు పోయడానికి 40 రూపాయల టికెట్. అవునా కాదా? మన దగ్గర ఆడవాళ్ళ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి మొగోళ్ళ దగ్గర డబ్బులు చేసి మన డబ్బులు కొట్టేసి రాదు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టేసి. ఇది నిజమా కదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా చుట్టం ఉంటుంది, పెద్ద టీచర్, మాకు ఒక మేనత్త అయితే చుట్టం, గద్వాలో చేస్తాం హెడ్ మాస్టర్గా. మంచి కార్లో పోయేది, ఆమెకి 1,86,000 రూపాయల జీతం, 1,86,000 రూపాయల జీతం నెల, మంచి కార్లో పోయేది. ఆమె ఏం చేసింది, దేనికి ఈ మధ్యలో రాడు కలిసి పొద్దున్నే 5 గంటలకు బస్సులు ఎక్కిపోతుంది. ఎందుకు ఇంత పొద్దున పోతున్నట్టు ఆధార్ కార్డు పట్టుకొని పోతుంది. అమ్మ నీకేమొచ్చింది అమ్మ 1,86,000 జీతం, నువ్వెందుకు పోతున్నావు అంటే ఆ పుణ్యాన్ని కట్టిందే పుణ్యాన్ని ఎవరు పడుతుంది. తప్పంటలేము మనం, చేస్తే జనాలకు ఉపయోగం కావాలి. నువ్వు దాని బదులు నువ్వు 30 రూపాయల టికెట్ 20 రూపాయలు చేయి, మొగోళ్ళ కాడలకు అందరు చేయి, అందరికి సంతోషం అవుతుంది. అట్లా ఉపయోగం ఉంటుంది. ఆలోచన చేస్తే ఒక రకంగా ఉండాలి. ఈ ఆలోచన లేనటువంటి పరిపాలన నడుస్తూ ఉంది. ఇక కేసీఆర్ ఆలోచన చేసి ఆయన ఏం చెప్పిండు మనకు, ఆర్మీలో పెళ్లి చేస్తే ఇంతో సాయం చేసిన వాళ్ళకి కావాలి అని చెప్పి 50,000 మొదలుపెట్టిండు. 50,000 సరిపోతలేదు సార్ అంటే 75,000 చేసిండు. 75,000 సరిపోతలేదు అంటే 1,00,000 రూపాయలు చేసిండు. వీళ్ళేం చేశారు, ఏకాయన 1,00,000 పిచ్చమించేది, మేము వస్తే 1,00,000తో పాటు బంగారం కల్పిస్తామన్నారు. మరి మా రోజు ఇప్పటికి 1,00,000 కూడా రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన 70 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు అధికారం చేస్తే ఒక ఆడబిడ్డ పెళ్లి కూడా 5 రూపాయలు ఇద్దామని ఆలోచన చేసే, కానీ ఇచ్చినటువంటి వాళ్ళని అన్యాయం చేసిండ్రు. ఈయన బంగారు బాతు లాంటి కేసీఆర్ ను ఒకటే దెబ్బ కోశ అవతల పడేసారు, ఒకటేసారి ఇస్తలేస్తే బంగారం వస్తలేమని. ఈ రకంగా అబద్ధం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళని. ఎందుకు చెప్తున్నంటే మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు మనం ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎన్నైతే అబద్ధాలు చెప్పిండ్రో ఆ అబద్ధాలన్నింటికి కూడా సమాధానం చెప్పడానికి ఇప్పుడు సరైనటువంటి సమయం. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధానికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఇది. ఆయన రేవంత్ రెడ్డి ఆడ మాట్లాడుతుంటే చెప్తుంటాడు ఏమని, 1,00,000 మంది మహిళలను లక్షాధికారులను చేస్తా, కోటీశ్వరులను చేస్తా, 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా. మన ఊళ్ళో ఒక్క కోటీశ్వరులు అయినటువంటి ఒక్క మహిళ ఉన్నా కూడా ఊళ్ళో అందరం దండం పెట్టి అలాగే ఓటేద్దాం. ఎవరన్నా కోటీశ్వరులు అయిన మహిళ ఎవరైనా ఉంటే చేయొచ్చురమ్మా. కోటీశ్వరులు మన ఊళ్ళో ఆయన 1,00,000 మంది ఆడవాళ్ళని కోటీశ్వరులను చేస్తారు. మన ఊళ్ళో ఒక్కరైనా కోటీశ్వరులు అయ్యారా? మరి పరిస్థితి ఎట్లుందంటే నిన్న మొన్న డాక్రా గ్రూప్ లో పావుల వడ్డీ వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఏవైతుంటే ఆ వడ్డీ లేని రుణాలు ఇస్తామనంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఇస్తామంటే పోయారు. ఆడ ఇంత పెద్ద చెక్ ఇచ్చిండు ఆయన. ఇప్పటికి పావుల వడ్డీ లేనటువంటి రుణాలు ఏ ఒక్క మహిళా సంఘం గ్రూప్ లో కూడా జమ కాలేదు. ఇది నిజమా కదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి పదే అబద్ధం చెప్పిన వాళ్ళకు మనం ఎప్పుడు కరుగాచి వాత పెట్టాలంటే ఇవాళ ఆయన ఎమ్మెల్యేని దించేసేయలేము, ఆయన ముఖ్యమంత్రిని దించలేము. కానీ వాళ్ళ పార్టీ తరఫున ఎవరినైతే ఇలా కాంగ్రెస్ తరఫున నిలబెట్టిందో వాళ్లకు మనం ఖచ్చితంగా బుద్ధి చెప్తే అధికారం చేసుకోవడానికి బుద్ధి వస్తుంది. అరే నిన్ను అబద్ధాలు చెప్పినందుకు జనాలు నాకు కరుగాచి వాత పెట్టిండ్రు, నేను ఇన్ని అబద్ధాలు చెప్పినందుకు ఇవాళ మా సర్పంచులను మా పార్టీకి నిలబెట్టినటువంటి సర్పంచులు నోడబట్టిండ్రు. కాబట్టి ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి ఇటువంటి ఖర్చులు కాడొచ్చి ముక్కు నెలకు రాసి మన జీవితంలో ఇటువంటి అబద్ధాలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలంటే మనం ఈసారి కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అవునా కాదా? ఎప్పుడు తెలుస్తుంది మీదున్నవారికి? నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నా పార్టీ వారికి సర్పంచ్ కోటేసి రంటే ఇక వాడు ఒక్క పని కూడా చేయడు. అవునా కాదా? ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేయకపోతేనే మీదున్నవారికి బుద్ధి వస్తుంది, ఏడుతున్నవారికి బుద్ధి వస్తుంది. ఆడికి చెప్పినటువంటి అబద్ధాలు గుర్తుకొచ్చి కిందికి వచ్చి జనాలకు కొన్నో చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం అందరం కూడా గమనించాలని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పేటటువంటివి అసెంబ్లీ ఎలక్షన్లు అబద్ధాలు చెప్తే ఇప్పుడు కొన్ని అబద్ధాలు చెప్తున్నాం, ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు మొదలు పెడుతున్నారు. మళ్ళీ కథ మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము వస్తే రామాలయం కడతాం, మేము చంద్రుని చేస్తాం, మేము వస్తే చంద్రుని చేస్తాం. ఏ గుడి కట్టాలన్నా ఏ ఒక్కరు కట్టేది కాదు, మనం అందరం ఊరోళ్ళం అనుకొని కట్టాలి. ఆంజనేయ స్వామి గుడి కట్టాలంటే కర్ణాకరణ ముందరికి వచ్చిండు, ఊరోళ్ళు అందరం సహకరించినాం, ఆంజనేయ స్వామి గుడి అయింది. శివాలయం కట్టాలంటే అదే శ్రీనివాస తాత కొడుకులు ముందరికి వచ్చారు, మనం అందరం సహకరించినాం, శివాలయం అయింది. అదే చర్చి కట్టాలంటే శివధర్ రెడ్డి సార్ వాళ్ళ నాయన భూమి ఇచ్చిండు, స్కైలాబ్ అశోక్ ఇటువంటి వాళ్ళు ముందరికి వచ్చారు, ఇవాళ అక్కడ చర్చ అయింది. ఇలా తుర్కోలు లేకపోయినా ఇక్కడ మన ఊర్లో దర్గా కట్టుకోవాలంటే రాజిరెడ్డి లాంటి వాళ్ళు ముందరికి వచ్చారు, ఇలా మదాసాల దర్గా మన ఊర్లో మనం కట్టుకోగలిగినాం. అదే పోచమ్మ గుడి కట్టాలంటే భక్తులు రామరెడ్డి ముందరికి వచ్చిండు, పోచమ్మ గుడి కడదామంటే మనం అందరం సహకరించడం, ఇలా పోచమ్మ గుడి
మనం కట్టుకోవాల్సి ఉన్నది, అదే రకంగా ఎల్లమ్మ గుడి కట్టుకోవాల్సి ఉంది. ఇదంతా కూడా ఆ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కటైతే మనం అందరం సహకరిస్తాం. ఖచ్చితంగా మన ఊళ్ళో దేవాలయాలను కూడా కట్టుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఓట్ల కొరకు గుడి కడతామని చెప్పాల్సిన పని లేదు, ఓట్ల కొరకు కడతామని చెప్పాల్సిన పని లేదు. ఎన్ని చెప్పినా కూడా అది కూడా చెప్తుంది, అన్ని చెప్పుకుంటూ చెప్తా. ఏ చేసినా కూడా దేవుని మీద ప్రేమతో చేయాలని వస్తే ఓట్ల కొరకు చేయాల్సినటువంటి పని లేదు. ఇలా రవీందర్ చిచ్చ సర్పంచ్ ఉన్నప్పుడు బొడ్రాయి పండుగ, రవీందర్ కాక దగ్గర పైసలు లేవా? మస్తు పైసలు ఉన్నాయి, చెప్పడు ఎప్పుడు మాకు. బొడ్రాయి పండుగ ఒక్కడే చేయొచ్చు, మరి చేస్తారు అట్లా. ఊరు పండుగ అది, అందరం కలిసి చేయాలి. మేము రాకపోతే మా అందరి దగ్గరకు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చిండు. అయ్యా నేను సర్పంచ్ ఉన్నా, నాకు అవకాశం ఇచ్చారు మన ఊరోళ్ళు, మన ఊళ్ళో బొడ్రాయి పండుగ చేద్దాం, ఊళ్ళో బొడ్రాయి పండుగ చేస్తారు, చేస్తే మంచిగా అవుతుందంటే అందరం కలిసి తిరగడం. ఇదే రవి, రాజిరెడ్డి, రవీందర్ చిచ్చా వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా అన్ని పార్టీలో కలిసి తిరిగిండు. అందరి దగ్గర పోయారు, అందరు సహకారం తీసుకున్నారు. బ్రహ్మాండంగా బొడ్రాయి పండుగ చేసుకోవాలి. మన ఊళ్ళో 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఏదైనా ఓట్ల కొరకు చెప్పేదా? నేనే చేస్తాను, రవీందర్ చిచ్చేమని చెప్తున్నాడా? కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు అహంకారంతో మేము ఇంటి ఇస్తాం, మీరు ఎట్లా ఇంటి ఇస్తారు? 2 ఏళ్ల నుంచి సర్పంచ్ లేడు కాబట్టి మీరు ఎవరిని ఆలోచన చేయకుండా ఉన్నాడు లేనోడు అని చూడకుండా మీరు మా కాంగ్రెస్ కండు వేసుకుంటేనే ఇంటి ఇస్తాం, మా కండు వేసుకుంటేనే మీకు బిల్లు వస్తుంది అనేటటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడన్నా కేసీఆర్కి మేము మాట్లాడిందా? కళ్యాణ లక్ష్మి అనికే టీఆర్ఎస్ కండు వేసుకుంటేనే ఇస్తామన్నాడా? కేసీఆర్కి టీఆర్ఎస్ కండు వేసుకుంటేనే ఇస్తామన్నాడా? రైతు బంధు ఇయనికే కేసీఆర్ నా కండు వేసుకుంటేనే ఇస్తానడా? రైతులందరికీ ప్రజలందరికీ మంచి చేయడం కొరకు చేయాలి. కానీ నా కండు వేసుకుంటేనే ఇల్లు ఇస్తా అంటే నీ కండు వేసుకోనికే నీవు మీ ఇవన్నీ ముందు కంప్లీట్ చేయి, చెప్పినవన్నీ పూర్తి చేస్తే అప్పుడు జనాలు మెచ్చుతారు. కానీ పచ్చబడ్డాలు చెప్పి ఇవాళ కండు వేసుకుంటేనే ఇంటి ఇస్తామంటే రేపు సర్పంచ్ గా సామ అశ్విని గారు గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఇదే కచ్చి కాడ కూర్చొని ఇట్లనే మనం అందరం కూర్చొని ఏ బస్తీలో ఎవరికి ఇండ్లు లేవు, ఎవరికి పెంకటిల్లు ఉంది, ఎవరికి రేకులు ఇల్లు ఉంది, ఏ ఇంటి కాడ ఏ ఇంట్లో 4 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, ఎవరికి భర్త లేడు, ఎవరికి కాలు చేతులు లేని వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇండ్లు ఇవ్వాలి, ఈడ కూర్చొని మీ అందరి ముందు కూర్చొని ఇక్కడ నిర్ణయం చేసిన వాళ్ళకే ఇంట్లో వస్తాయనేటటువంటి మాట ఒక్కడికి 2 సార్లు నేను చెప్తా ఉన్నా. వాళ్ళు చెప్పిన వాళ్ళకి రానిగా మర్చిపోని 2 ఏళ్ళు సర్పంచ్ లేడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నడిచింది. కానీ ఇప్పుడు సర్పంచ్ వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి నిధులు ఇచ్చినా, ప్రధానమంత్రి నిధులు ఇచ్చినా, ఈ ఊరికి ముఖ్యమంత్రి వచ్చినా సర్పంచ్ అధ్యక్షుడునే ఏం జరిగినా జరగాలి. ఖచ్చితంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో 70 నుంచి 80 మందికి ఇండ్లు ఇప్పించేటటువంటి బాధ్యత మాది. ఆ దిశగా కొట్లాడతామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మేము ఆయన కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళని చూడం. అందరు ఇట్లా కూర్చోబెట్టి అన్ని పార్టీలలో పిలిపించి ఊరు మొత్తం తిరిగి ఎవరికైతే ఇళ్ళకి తక్లీఫ్ ఉందో వాళ్ళందరికీ ఇండ్లు మేము ఇస్తామని చెప్పేసి మా కండు వేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు పేదోళ్ళు అయి ఉంటే, ఇల్లు లేదోళ్ళు అయి ఉంటే, ఇబ్బంది ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రాజకీయం అంటే జెండా వేసుకున్నాడే మనం ఎవడు ఉంటాడని కాదు. ఊరు మొత్తం ఓట్లేస్తేనే సర్పంచ్ గారు, ఒక్క ఓటుతోటి గెలిచినా సర్పంచ్ అయినా కూడా ఊరంతా కూడా మన వాళ్ళే అనుకొని పనిచేయాలి. ఈ విడిచిపెట్టి గర్వంతో, అహంకారంతో, తెలివంతనంతో నిన్న వచ్చినటువంటి పదవి మాకుంది అధికారం, ఎవరికి లేదు అధికారం. 15 ఏళ్ళు మేము చూడలేదు అధికారం, 15 ఏళ్ళు మేము లేము అధికారంలో. నేను మన ఊరు ఇచ్చిన భిక్షతోటి, మీ అందరి దయతోటి మీరు నన్ను 2006లో ఎంపీటీసీ చేస్తే ఆడికెళ్ళి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా చేసిన, కేసీఆర్ గారు లాంటి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినా. ఎన్నడన్నా ఇటువంటి అహంకారం మాటలు మాట్లాడినమా? ఎవరినైనా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడినమా? ఎవరినైనా అగౌరవపరిచే విధంగా మాట్లాడినమా? నా పార్టీ వాడు అయితే నా దగ్గర రావాలని అన్నమా? ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాం. గీడ ఒక చిన్న సంఘటన చూసిన నేను, ఏడాదికి ఒకసారి పీర్ల పండుగ అవుతుంది. గీడ పీర్ల పండుగ అయితే ఊరోళ్ళందరూ రాత్రిపూట అలా ఆడుతుండ్రి. ఇలా పీర్ల పండుగ కాడ ఇలా అంగన్వాడీ కట్టాలని చెప్పి ధన్మని తీసుకొని వచ్చి గుంతలు చదువుతూనే ఉన్నారు. మాకు అధికారం ఉందని చెప్పి 4 తోటి ఆలోచన చేయవలసిన పని లేదా? ఊర్లో ఏదైనా జాగా దొరికేటటువంటి పరిస్థితి లేదా? 4 ఆలోచన చేస్తే ఆడ పీర్ల పండుగ కాడ కూడా అలా ఇబ్బంది కాకుండా మనం కట్టుకునేటటువంటి అవకాశం లేదా? కానీ ఎవరితో ఆలోచన చేయరు. ఏమనంటే అహంకారం, మాది అధికారం, మాకుంది అధికారం. ఈ అధికారాన్ని ఎన్నో సంవత్సరాలు మేము చూసినాం. ఇటువంటి పిచ్చి మాటలు కనుక చేస్తే, ఎవరిని ప్రజలను ఆలోచన చేయకుండా తిక్క శాతం చేస్తే, రేపటి రోజు కనుక నేను ఇదే పరిస్థితులు అనుకుంటే ఇంతమంది
మంది కలిసి వాళ్ళని కనుక అనుకుంటే మీ పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని అవుతున్నాడు. నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అధికారంతో విర్రవీగొద్దు, పిచ్చితనంతో మాట్లాడద్దు. ప్రతి ఒక్కరిని లెక్క పెట్టాలి. చిన్నంతరం పెద్దంతరం గౌరవం ఉండాలి. మేం బాట తీసినాం, మేం బాట తీసినాం, మేం బాట తీసినాం. ఏం బాట తీసినాం? కొట్లాటతో తీయాల్సిన బాట కాదు. అందరితో మాట్లాడి బాట తీయాలి, సామరస్యం చేయాలి. మనకు మాత్రమే కాదు, రేపటి రోజు మన పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఒప్పించి మెప్పించి కూర్చోబెట్టి కచ్చిరి కాడ కూర్చోబెట్టి 10 మంది కలిసి ఒక కాగితం రాపియాల బందోబస్తుగా అయ్యా ఈ రకంగా బాట ఇస్తున్నామని. ఆ రకంగా ఇప్పుడు ఏదైతే బాట ఉందో రామాలయం కాడుకున్నటువంటి బాటను అదే మాధవపురం కోపుల దాకా ఇప్పటిదాకా సామేల్ గారు చెప్పినట్టు మాధవపురం కోపుల దాకా బాటను పూర్తి చేయించి ఆ బాటను రేపటి రోజు ఇబ్బంది లేకుండా కాగితాలతో సహా రాపించి ఇచ్చేటటువంటి బాధ్యత మాదని ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. మేము బాట ఇచ్చినాం, మా ఇంకనే రావాలి. మేము బాట చేస్తున్నాం, మాకు తలా 10,000 ఇవ్వాలి. మేము బాట చేస్తున్నాం, మా ఇంటి వచ్చి కండు వేసుకోవాలి. మేము బాట తీస్తున్నాం, మా ఇంటికి వచ్చి కుత్పత్తుకోవాలి. ఇది ఆ పద్ధతి. మాట్లాడాలి, పరిష్కరించాలి. ఊరికాడ కచ్చిలో కూర్చోబెట్టి నలుగురితో మాట్లాడి పరిష్కరించాలి. అది చాదగా అన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో కొట్టాటలు చేసేటటువంటి పరిస్థితులు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జనాలు గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆగపల్లికెళ్ళి అంత పెద్ద రోడ్ వేస్తే ఫారెస్ట్ గవర్నమెంట్ వాడు 3 ఏళ్ళు ఆపిండు. ఫారెస్ట్ గవర్నమెంట్ వాళ్ళు 3 ఏళ్ళు ఆపిండు. కన్నోడు కాళ్ళు మొక్కి ఆ ఆగపల్లి ఫారెస్ట్ లో ఉన్నటువంటి రోడ్డుని కంప్లీట్ చేయించాం. ఏడన్నా మేము పెద్దలకు రోడ్ వేసినాం అని విరవీగుతున్నామా? ఏడన్నా తప్పుగా మేము ప్రవర్తిస్తున్నామా? మేము వేస్తున్న రోడ్ అయిందని మేము గప్పాలు కొడుతున్నామా? ఎందుకంత అహంకారం, ఎందుకంత బల్పు మాటలు ఉన్నాయో 1-2 సార్లు ఈ ఊరు ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మేమందరం ఒక్కటైంది. అరే ఈ ఊర్లో ఒక పద్ధతి కలిగినటువంటి నాయకత్వం ఉంది. కరుణాకర్ రెడ్డి గారు సర్పంచ్గా చేసినా, లేకపోతే బుగ్గరాములు సర్పంచ్గా చేసినా, వీరప్ప సర్పంచ్గా చేసినా, లేకపోతే జయమ్మ రవీందర్ గారు సర్పంచ్గా చేసినా, బండా ఎంకమ్మ అంజయ్య గారు ఎంపీటీసీగా చేసినా, పెద్దరాజు ఎంపీటీసీగా చేసినా, ఎవరు పని చేసినా కూడా జనాలతో కలిసిమెలిసి ఆలోచన చేసుకుంటూ పనిచేసారు. కానీ ఇవాళ ఉన్న వాళ్ళని చూస్తే ఇంతోడు అంతోడు ఇక మొత్తం వీళ్ళ పెద్ద రేవంత్ రెడ్డి అన్నట్టు, వీళ్ళ పెద్ద ఇక మొత్తం దేశాన్ని ధరిస్తున్నట్టు అహంకారంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి అహంకారంతో మాట్లాడితే మన ఊరికి నష్టం జరుగుతుంది. అందరితో ఆలోచన చేసేటటువంటి ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఊళ్ళందరినీ సమాధాన పరుచుకుంటూ మనం ముందుకు తీసుకుపోవాలి. మన ఊరిని ఖరాబ్ కాని అంటూ ఒక పద్ధతిని నడిపేయాలి అని చెప్పి ఆలోచన చేసి మేమందరం కూడా ఆలోచన చేసి అన్ని పార్టీలు ఒక్కటై ఖచ్చితంగా ఈరోజు సామా అశ్విని గారిని మన గ్రామ సర్పంచ్ నిలబెట్టాలని చెప్పేసి మనమంతా కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు కూడా తీసుకున్నాం? రవి పాపం మంచికి చెడ్డ పొద్దున లేస్తే ఊర్లు ఉంటాడు. సావంటే బతుకట్టి ఉరికొస్తాడు. ఏ ట్రాక్టర్ పరిపడ్డా అంటే వస్తాడు, జేసీబీ తోలేమంటే వస్తాడు. ఓ చిన్న సాగు అంటే ధర్మ నురికి ఆడ పోయి నిలబడి పోయి గుంత తీపించి దగ్గర నుండి చేసి వస్తాడు. ఇలా ఏ రకంగా ఊర్లో జనాలకు అందుబాటులో ఉంటాడో మనం ఆలోచన చేయాలి. నిన్న దాకా 7 గంటల వాళ్ళు ఎలక్షన్లు వస్తాయని ఏడాది నుంచి కానీ వస్తారు తప్పిస్తే అంతకుముందు ఎవరు కూడా జనాలకు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు మళ్ళీ ఊళ్ళు ఉండేటోళ్ళు కూడా కాదు. 4 ఎకరాలు, ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు పెద్దగా అవుతున్నారు. 2 రోజులు కాగానే 4 ఎకరాలు పీక్కుని పోయి పట్టాలు వాటోళ్ళు అవుతున్నారు. ఊళ్ళో ఉండేటోళ్ళు పొద్దున వేస్తే మళ్ళా రేపు మళ్ళా గారు వచ్చేది ఇదే సామ రవీంద్ర రెడ్డి గారు వస్తాడు, అదే జంగారెడ్డి గారు వస్తాడు. ఈడున్నటువంటి నాయకులే మీకు అందరికీ వస్తారని 1-2 సార్లు చెప్పుకుంటూ మీకు అందుబాటులో ఉండేటటువంటి నాయకులు దయచేసి చెప్తున్నాం. పెద్దరాజు నిలబడ్డాడు అనుకోరి, సామేల్ గారు నిలబడ్డాడు అనుకోరి, రవీందర్ కాగా నిలబడ్డాడు అనుకోరి, కరుణాకరాన్ని నిలబడ్డాడు అనుకోరి, బుగ్గరాము నిలబడ్డాడు అనుకోరి, వీరప్ప నిలబడ్డాడు అనుకోరి. మీకు అందరికి మంచి చేయడం కొరకు సంక్రాంతిలో నిలబడ్డాడు అనుకోరి. మనకు కడుపులో లేస్తే సగం రాత్రి ఓ దవాఖానో మంచనో చెడ్డనో యాడికి వస్తే ఇబ్బంది వస్తే అలా టక్కున ఫోన్ కొడితే పెద్దరాజు దుర్కొస్తాడు, మనోళ్ళు దుర్కొస్తారు. ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. వీళ్ళ ముఖం చిన్నగా లేదు అనేటటువంటి దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదైనా తప్పులు మా వైపులో కూడా జరగచ్చు. మేమేం పెద్ద దేవుళ్ళం అని చెప్తలేదు. ఏమైనా చిన్న పొరపాట్లు జరిగితే మీరు చెప్పాలి, ఇది తప్పు నాయన, ఇది ఒప్పు నాయన, మేము సవరించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి రేపటి రోజు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీగా, కమ్యూనిస్టు పార్టీగా ఈ ఊరు మంచి కొరకు మేము కలిసిమెలిసి ఉంటాం. రేపటి రోజు ఏమొచ్చేటటువంటి అవకాశాలలో కమ్యూనిస్టు పార్టీతో కూడా వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా మేము కలిసిమెలిసి పనిచేస్తాం. ఈ ఊరికి మంచి కావడం కొరకు కాంగ్రెస్ వాళ్ళను, మిగిలిన పార్టీల వాళ్ళను అందరినీ కూడా కలుపుకొని పనిచేస్తాం. అది చేయాలంటే ఊరు ఒక పద్ధతిలో నడవాలంటే ఊరిని ఒక పద్ధతిలో నడిపేటటువంటి పెద్ద మనుషులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి గౌరవించాలి, ఆదరించాలని చెప్పేసి మీకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నంటే పెద్దలంతా కూడా ఒకరికి ఎందుకున్నారంటే ఊరు మంచిగా ఉండాలి, ఊరు బాగుపడాలని చెప్పేసి. దయచేసి మీరు ఆలోచన చేసి
ఇవాళ మీరు ఉంగరం గుర్తు కోటేయాలని చెప్పేసి మీకు అందరికి మళ్ళీ ఒక్కసారి కూడా మనం చేస్తూ 10 మంది వార్డు సభ్యులను మనం నిలబెట్టుకున్నాం. 1వ వార్డుకు శ్రీరామరెడ్డి తాత కొడుకును 1వ వార్డుకు నిలబెట్టుకున్నాం. సింహాద్రి శ్రీరామరెడ్డి తాత కొడుకు 1వ వార్డుకు నిలబెట్టుకున్నాం. ఆయన ఉద్యోగం చేసుకుంటున్నా కూడా అయ్యా మరి రేపటి రోజు మీరే అంతా కూడా మేమే కాదు ఎప్పుడు చేసేది, మీరు ముందరకు వచ్చి నిలబడాలి, జనాలకు పనిచేయాలి, మనం ఎప్పుడైనా కూడా మన పని మనం చేసుకుంటే కాదు, నలుగురికి ఉపయోగపడేటట్టు ఊర్లో కూడా ఉండాలి అని చెప్పి తీసుకొని వచ్చి ఇవాళ శ్రీరామ తాత కొడుకును 1వ వార్డుకు మెంబర్గా నిలబెట్టుకున్నాం. మనం 2వ వార్డుకు మన మహేష్ గారు గజ్జల మహేష్ మంచిగా పీజీ చదువుకున్నాడు, చాలా బ్రహ్మాండంగా చదువుకొని కమ్యూనిస్ట్ పార్టీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. గజ్జల చిన్నమ్మ వాళ్ళ కొడుకు మంచి కష్టపడేటటువంటి అబ్బాయి, ఎంత మంచి యువకుడు, మంచిగా చదువుకున్న ఆయన ఉండాలని చెప్పేసి 2వ వార్డుకు గజ్జల మహేష్కి అవకాశం ఇచ్చారు. 3వ వార్డుకు మన జగదీష్ దయాల జగదీష్ ఎంత మన ఊళ్ళో కూడా మంచి సిపిఎం పార్టీల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి వరకు ఒక మంచి నాయకత్వంగా తయారైన వాళ్ళు, మంచిగా పీజీ వరకు చదువుకొని మంచి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఊళ్ళో సేవ చేయాలనే ఆలోచనతో జగదీష్ కూడా 3వ వార్డు మెంబర్గా నిలబడ్డాడు. 3వ వార్డు మెంబర్గా ఇలా జగదీష్ కూడా చేస్తా ఉన్నాడు. సిపిఎం పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకుడు. 4వ వార్డుకు మన అచ్చన మల్లేమామ చిన్న కోడళ్ళు పెద్ద కోడలు సార్ ముందుకు రా, నాకు సాయి మామూలు చిన్న కోడలు అంటారు. అచ్చన మల్లేమామ పెద్ద కోడలు అమ్మాయి పేరు మౌనిక, ఈమె కూడా డిగ్రీ వరకు చదువుకుంది. బేగంపేట తల్లిగారు మనూరు అత్తగారు మంచిగా డిగ్రీ వరకు చదువుకుంది. ఈ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి మనకు ఉండాలని చెప్పేసి మా మల్లేమామని అడగకుండానే ధనధనం అని చెప్పేసి తీసుకొచ్చి బట్లాడి. ఈమె భర్త కూడా సీను మెడికల్ షాప్ ఉంది. మనందరికీ డాక్టర్ అయితే సెట్ అయితే అందుబాటులో ఉంటున్నాడో మన సీన్ కూడా అట్లా అందుబాటులో ఉంటాడు. రేపు అందరు కూడా ఏమన్నా మంచి మెడికల్ షాప్ ఉంది సీన్కు. ఇవాళ సీన్ చేయవలసింది ఒకటే, రేపటి రోజు ఏమన్నా చిన్న ఆపత్సాపత వస్తే మన ఊళ్ళోకి ఒక 20% తక్కువ చేయి అంతే. మందులు ఏమైనా తక్కువ పడ్డాయనుకో ఊళ్ళో అవసరం పడ్డారు ఏం పని చేద్దాం, గెలిపించిన వాళ్ళకి పని చెప్పాలి. మనం ఎవరినైతే గెలిపిస్తున్న వాళ్ళకి పని చెప్పాలి. ఏం చేయాలి, చక్కగా ఫోన్ నెంబర్ తీసుకోవాలి, అందరూ ఫోన్ కొట్టాలి. ఓ నెంబర్ 7 విభ్రపడ్డాను రెస్టారెంట్కి గోళీలు పట్టుకురా అని చెప్పాలి. వీడికి వచ్చినాక ₹2 తప్ప వేసి ఏం కాదు, మంచోడు చేస్తాడు ఇస్తాడు. ఆ రకంగా ప్రతి ఒక్కరు పని చెప్పాలి. 4వ వార్డు 5వ వార్డుకి సంబంధించి బండి గణేష్ వాళ్ళ భార్య బండి ఇందిర పాపం ఈ అమ్మాయిని కూడా నేను అందరు కూడా కోరుతా ఉన్నా, మంచి అమ్మాయి కాకపోతే ముక్కు సుడిగా మాట్లాడుతుంది, ఏది చెప్తుంది, ఎవరు నచ్చితే వాళ్ళని నచ్చినట్టు ఉంటుంది, ఏదైనా ఉంటే ముఖం మీద అంటారు, నన్ను ఓ పెద్దరాదు చక్కగా చెప్తాను అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఉన్నటువంటి ఊరికి నాకు దూరం అంటారు. చూడు మా గణేష్ కూడా అంతే, ఎంత మంచోడో మనిషి, ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీలైన కాడికి ఖచ్చితంగా అందరికి మంచి చేయాలని ఉంటుంది. మాతో కొట్లాడుతుండు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొరకు కూడా మేము పోయి పనిచేసినాం. మా బస్తీలో వచ్చి ఇంటికి అదేంటి ఎక్కడ పొలం ఇచ్చి అందరికి ఇల్లు కట్టిస్తామన్నారు. వాళ్ళు వస్తే నేను నిలదీస్తానంటుండు. వద్దు గణేశమ్మ నన్ను నిలదీసుడు వద్దు, ఏమొద్దు, అది జనాలకే తెలుస్తుంది, మనంతలో మనం ముక్కుందాం అన్నాం. అంటే జనాలకు కూడా కొట్లాడదాం అనేటటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు బండి ఇందిర గాని గణేష్ గాని. దయచేసి అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తున్నాం. వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడే మనుషులు కానీ తప్పుడు మనుషులు కాదు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళే గట్టిగా అడగలుగుతారు. రేపటి రోజు ఎమ్మెల్యే అటువంటి వాళ్ళు ఊళ్ళకి వస్తే ఏమైనా సార్ మీకు మా 25,000 ఎక్కడ అడగాలంటే ఇందిరమ్మ అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ఇటువంటి వాళ్ళు మీరు గెలిపాలని చెప్పేసి మీకు అందరూ కూడా మనం చెప్తాం. 5వ వార్డుకి ఇందిరమ్మ, 6వ వార్డుకు స్వామి మా జనార్దన్ స్వామి, ఇక మా గురుస్వామి ఊరు మొత్తంలో ఇప్పుడు మెత్తడి మనిషి. ఇక మా స్వామికి నోరు ఉండదు, ఎప్పుడు నిలబడతాడు, ఎప్పుడు ఈ నీళ్ళు దేనికి నిలబడతాడులే. మేమే ఈసారి బత్తాడు నిలబెట్టాం, స్వామి నువ్వు నిలబడాలి ఖచ్చితంగా అని చెప్పి 6వ వార్డుకు గౌండ్ల సత్తార్ కక్కయ్య చిన్న కొడుకు జనార్దన్ స్వామి 6వ వార్డుకు నిలబెట్టాం. వాళ్ళు కూడా ఏం అడగకుండా పీర్ల కొట్టం, మా నాయన జ్ఞాపకార్థంగా పీర్ల కొట్టం కడతామని అన్నదమ్ముళ్ళు వాళ్ళందరూ వెంకటేష్ అన్న, జంగన్న, భాస్కర్, తర్వాత జనార్దన్ స్వామి వీళ్ళు డబ్బులు వేసుకొని సొంతంగా పీర్ల కొట్టం కట్టింది. కాబట్టి అటువంటి మంచి పనులు చేసేటటువంటి జనార్దన్ స్వామిని కూడా ఇవాళ మనం 6వ వార్డుకు నిలబెట్టాం. ఆయన కూడా కిరాణా దుకాణం ఉంది, ఎప్పుడైనా పోయినప్పుడు ₹1 తక్కువ అయిపోయినామని కూడా అందరూ అడుగుతుంది సమస్య. ఆయన కూడా సేవ చేయాలి ఖచ్చితంగా ఊరికి. 6వ వార్డు 7వ వార్డుకి ఇక మా ఆంజనేయులు, 7వ వార్డుకి అమ్మాయిలు ఆంజనేయులు ఇక పుట్టప్పటి నుంచి మాట్లాడుతున్నాడు. ఇక అందరికి పని చేసుకునే తప్పిస్తే పాప ఆయన పని ఆయన ఎప్పుడు చేసుకోలేదు. ఈసారి అవకాశం వచ్చింది. దయచేసి 7వ వార్డులో మా ఆంజనేయులకు మంచి అనుభవం ఉంది, అవకాశం ఉంది. ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఉన్నా కూడా, ఎందుకంటే జర కోపం ఎక్కువ నాలేకనే, కోపం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, కోపం ఉన్న దగ్గరనే దొరుకుతుంది. కానీ మంచోడు, మంచి మనిషి, ఎంత కోపపడతాడో అంత కష్టపడి పనిచేస్తాడు. 7వ వార్డులో అందరు కూడా ఆంజనేయులు మంచిగా చదువుకునేటువంటి వ్యక్తి, ఆయన కూడా గెలిపేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 8వ వార్డు
8వ వార్డు మా జక్కుల వెంకటేష్ వాళ్ళ భార్య జక్కుల అర్చన, అమ్మాయి ఆదిబట్ల తల్లిగారు, ఈ ఊరు అత్తగారు. ఖచ్చితంగా ఈ ఆదిబట్లు అంటే మంచి పెద్దోళ్ళు, మనం కూడా 8వ వార్డులో ఖచ్చితంగా అమ్మాయిని కూడా గెలిపేయాలి. వెంకటేశ్ కూడా పుట్టేపటి నుంచి మాతో ఉన్నాడు, ఆయన కూడా ఎప్పుడు అవకాశం రాలేదు జీవితాల్లో అని చెప్పి ఫస్ట్ టైం వెంకటేశ్ కూడా అవకాశం ఇచ్చినాం. 8వ వార్డుకి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి ఈ వెంకటేశ భార్య కావాలంజయ, ఏదైతే అంజయ్ చనిపోయిన అంజయ్ కాక వల్ల కోడలు, ఏకైక కోడలు, ఒక్కడే కొడుకు వెంకటేశ, వాళ్ళ భార్య, ఆమెను గెలిపేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఆయన కూడా మంచి ఆయన, చెంగడ ఎవరితో రాలే. 9వ వార్డు కృష్ణకుమారి, బోడ కృష్ణకుమారి, ఈమె మా చెల్లెలు ఈమె మా బావమరిది యాదగిరి వాళ్ళ భార్య. యాదగిరి మా సత్యమాతమ్మ, బోడ సత్యమాతమ్మ కోడలు, ఈమె చిన్న కోడలు, పొట్టిపోసేమా చిన్న కోడలు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. యాదగిరి సిపిఎం పార్టీలో ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాడు, మంచి హార్డ్ వర్కర్. పార్టీ కొరకు పొద్దున్న లేస్తే పాపం బస్సులు ఎక్కి ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటాడు, జనాల కొరకు అందుబాటులో ఉంటాడు. ఈ ఊరికి అవసరం ఉండే ప్రతి పని చేయడం కొరకు యాదగిరి చిన్నపిల్లల దగ్గర కష్టపడుతుంటాడు. అటువంటి యాదగిరి భార్య నిజంగా నాకు తెలియదు, ఈ చెల్లెలు కృష్ణకుమారి వాళ్ళ మేనోళ్ళేనా కాదు, మేనోళ్ళే తమలోని కూడా. కానీ నేను ఈ అమ్మాయిని చూసినప్పుడు అనుకున్నా, అప్పుడు కొత్తగా కదా ఏమొస్తుందో ఎట్లనో ఈ అమ్మాయి ఎట్లనో అని. డిగ్రీ వరకు చదువుకుంది, ఎంత యాక్టివ్గా ఉందంటే అందరి దగ్గరికి మంచిగా వరుసలు పెట్టుకుంటుంది, నా లెక్కనే అత్తమ్మ చిన్నమ్మ అనుకుంటే మంచిగా కష్టపడిపోతున్నది. ఖచ్చితంగా ఈ అమ్మాయి కూడా రేపటి రోజు మన ఊరికి ఎట్లయితే రమణమ్మ లాంటి వాళ్ళు, ఇంద్రమ్మ లాంటి వాళ్ళు, కృష్ణకుమారి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మహిళలు గట్టి కొంతమందిని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు అడగగలిగే వాళ్ళను మనం ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఆ రకంగా కృష్ణకుమార్ గారిని 9వ వార్డు ఈమెను కూడా గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. 10వ వార్డుకు మా స్కైలాబ్ 10వ వార్డుకు ఇక సామేల్ గారు పాపం ఆయన మొదటి నుంచి జీవితం అంతా కమ్యూనిస్టు పార్టీ కొరకు జీవితం అంతా పోరాటం చేశాడు. అప్పుడెప్పుడో ఎంపీటీసీలో మొదట వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎంపీటీసీకి నిలబడ్డాడు, 10 ఓట్లతో ఓడిపోయాడు. మేము అప్పుడు కొత్త రాజకీయాలు 10 ఓట్లతో ఎంపీటీసీకి ఓడిపోయాడు ఫస్ట్ ఎంపీటీసీలు వచ్చినప్పుడు. అటువంటి సామేల్ గారు 6 ఓట్లతోటి అప్పటి నుంచి అంత కష్టపడుకుంటూ వస్తున్నాడు. అదే రకంగా ఇలా మన ఊరికి అంటే ప్రతి ఊరు కూడా కొంతమందిని చూస్తే గుర్తుకొస్తాడు. పెత్తుళ్ళు అనగానే శివధర్ రెడ్డి సార్ గుర్తుకొస్తాడు, పెత్తుళ్ళు అనగానే పెద్దరాజు గుర్తుకొస్తాడు, పెత్తుళ్ళు అనగానే సామేల్ గారు గుర్తుకొస్తాడు, పెత్తుళ్ళు అనగానే రవీందర్ చిచ్చ గుర్తుకొస్తాడు, పెత్తుళ్ళు అనగానే మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు గుర్తుకొస్తాడు. అంటే పెత్తులకు కొంత పేరు తేవడం కూడా కష్టపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా స్కైలాబ్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు అవకాశం రాలే. సామేల్ గారి తమ్ముడు, వారికి కూడా 10వ వార్డు మెంబర్గా అవకాశం వచ్చింది. వారిని కూడా గెలిపించుకుంటే ఆయన కూడా గట్టిగా నిలదీసి అడిగేటటువంటి నాయకులుగా ఆయన కూడా ఎదుగుతాడని చెప్పేసి మీకు అందరు కూడా మనం చేస్తూ రానున్నటువంటి కాలంలో ఇంకా ఈ ఊరికి మంచి పనులు చేస్తాం. మొన్న 20 కోట్ల రూపాయలు ఎలిమినేట్ నుంచి గుంగల్ వరకు, ఎలిమినేట్ నుంచి పెత్తుల మీదకెళ్ళి గుంగల్ వరకు డబల్ రోడ్ వేయించడం కొరకు శివధర్ రెడ్డి సార్ చొరవతోటి ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి 20 కోట్ల రూపాయలు మనకి డబల్ రోడ్డు, ఎందుకంటే ఆగపల్లికి వెళ్ళి గుండెల వరకు ఇదంతా అయిపోయింది పెద్ద రోడ్డు. ఈ రోడ్డు గుండెల రోడ్డు కూడా కావాలని చెప్పేసి అది కూడా ఏడుకెళ్ళంటే పోచమ్మ గుడి కాడికి వెళ్ళి ఆ ఇళ్ళకి వెళ్ళి వేసుకుంటే పెద్ద రోడ్డు డబల్ రోడ్డు, గుండెల వరకు డబల్ రోడ్డు 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరు కూడా మనం చేస్తాము. అది ఒక్కటే కాదు మీకందరికీ ఈరోజు ఇక్కడ నేను మాటిస్తున్నా. పోయిన సర్పంచ్ ఎలక్షన్లో మీరు మాటిచ్చినాం, గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా చేస్తామన్నాం. మా యాదగిరి బ్రహ్మాండంగా కష్టపడి గ్రామ పంచాయతీ బ్రహ్మాండంగా కట్టిండు. మా నాగమణి గారు బ్రహ్మాండంగా కష్టపడి స్కూల్లో బ్రహ్మాండంగా వస్తువులు కల్పించింది. ఇలా బ్రహ్మాండమైనటువంటి డాక్రా బిల్డింగ్ కట్టిండ్రు, బ్రహ్మాండంగా ఇలా డంపింగ్ యార్డ్ కట్టిండ్రు, ఇంటింటికి చెత్త తీసుకుపోయి ట్రాక్టర్ వచ్చింది, ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి. వార్డు మెంబర్లు అంతా కూడా కష్టపడి పనిచేసిండ్రు. ఊర్లో 100% కాదు 95% ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కంప్లీట్ అయినాయి, సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయినాయి, కష్టపడి పనిచేసేపటికి పోయినాయి. ఇంకా కూడా పనులు చేయవలసింది. కాబట్టి మీకందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీ కొరకు కష్టపడేటటువంటి బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంకా మంచి చేస్తాం. ఇంకొక మాట కూడా ఇక్కడనే ఇస్తున్నాం. ఇక్కడ నుండి ఏదైతే ధర్మన్న కూడా పోయే రోడ్డు ఉందో దానికి 80 లక్షలు మంజూరు చేయించడం, తొందరలో ఆ రోడ్డు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్తున్నా, పెత్తుల్లోకి వెళ్ళి చింతుల మీదుగా వనపర్తి మీదుగా మెరకాన్పేట వరకు, పెత్తుల నుంచి చింతుల మీదుగా బాచవరం మీదుగా మెరకాన్పేట వరకు 80 కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్డు కూడా ఏమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. డబల్ రోడ్డు వేస్తే ఏమవుతుందని కూడా మీరు అడగచ్చు. యాచారం వాళ్ళు మాల్కొల్లు పెట్టోళ్ళు చక్క పట్టణం పోవాలంటే ఇప్పుడు ఇబ్రపట్నంకి వెళ్ళిపోతారు. రేపటి రోజు గుండెలకి డబల్ రోడ్ అయిందంటే ఏం చేస్తారు?
మాల్ దిక్కుకెళ్ళి దేవరకొండ దిక్కెళ్ళి ఆచారం దిక్కెళ్ళి పట్టం పోయేటోళ్ళు కలెక్టర్ ఆఫీస్ పోయేటోళ్ళు మెల్లగా ఏం చేస్తారు ఇట్లా పెద్దల మీదకెళ్ళి వెళ్తారు. మన ఊరి మీదకెళ్ళి మళ్ళీ అంటే మన ఊరి మీదకెళ్ళి జనాలు రాకపోగలేని అంటే కొంత ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, చిన్న చిన్న దుకాణాలు రావడానికి అవకాశం ఉంటుంది, 10 మందికి ఇలా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా డబల్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవి మాత్రమే కాదు రావాల్సిన వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పించడానికి కానీ, రేషన్ కార్డులు ఇప్పించడానికి కానీ, ఇండ్లు ఇప్పించడానికి కానీ, మిగిలినటువంటి వసతులను ఇప్పించడానికి కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా సిపిఎం పార్టీగా మేమే ముందు నిలబడి కష్టపడి పనిచేస్తాం. మీకు కష్టం వచ్చిందంటే మహిళల పెద్దరాజు ఇంట్లో కష్టం వచ్చినట్టే, మీకు చిన్న ఆపద వచ్చిందంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కష్టం వచ్చినట్టే. అంత ఇబ్బంది పడకుండా కూడా మీ కొరకు సేవ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మా మొక్కలు ఎవరు కూడా చిన్నతనం చేయకుండా గెలిపియండి. ఇలా గెలిపించేటటువంటి సాగు అశ్విన్ ఒక్కమే కాదు, ఈ రోజు చెప్పిన మాట ప్రకారంగా వచ్చే 5 ఏళ్ళు మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటూ మీరు చెప్పినటువంటి మీకు ఇచ్చినటువంటి పనులన్నింటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి మనం చేస్తూ మీరందరూ కూడా ఉంగరం గుర్తుకేయాలని చెప్పేసి మీకు అందరికి మనం చేస్తా ఉన్నా. గ్రంథాలయం గురించి ఇంతకుముందే సామ్యాల్ గారు చెప్పారు. నేను గ్రంథాలయం చైర్మన్ ఉన్నప్పుడే సామ్యాల్ గారు వీళ్ళందరూ వస్తే గ్రంథాలయం మంజూరు చేసినాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే సంస్థకి వెళ్ళి అది తీసుకొస్తే వీళ్ళేం చేశారు, లే మా ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయ కొట్టాలన్నాడు, మీ ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయ కొట్టాలని ఆయన మా ఊళ్ళో గ్రంథాలయం అయితే సరిపోతుంది అని చెప్పి మనం ఊపున్నాం. ఇలా నేను ఇలా చెట్టు కింద 50 చెట్టు కింద నిలబడి చెప్తున్నా, ఏ దేవుడి వీళ్ళ దొరమన్నా కూడా నేను దొరుకుతా. ఈ ఊరికి లైబ్రరీ సాంక్షన్ చేయించుకొచ్చింది పెద్దరాజు మాత్రమే, దీన్ని కాదనవడనంటే దేవుళ్ళ దొరకడం జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కానీ గొప్పతనం కొరకు కాదు, కిరీటం కొరకు కాదు, మన ఊరు కొరకు చేస్తాం. రేపు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ వాళ్ళేమో మేము తెచ్చినామని అహంకార పడుతున్నారు. కాబట్టి ఈ రోజు చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి రేపు కూడా మంచి చేస్తామని చెప్పేసి మీకు అందరు కూడా మనం చేస్తూ, మర్చిపోకుండా అందరు వస్తారు, అందరికి ఇప్పుడు వస్తారు, మెల్లగా వచ్చి ఇక 1500 2000 జోలు పెట్టడానికి చూస్తాం. వాళ్ళు ఇచ్చే 1500 మనకు ఒక్క నెల ఇస్తారు, 2500 ఎగ్గొట్టింది దాని కింద లెక్క. అవునా కాదా? ఆడవాళ్ళకి ఇస్తారు 2500 ఎగ్గొట్టి ఒక్క నెల పైసలు అవి 60,000 రావాలా లెక్కన ఆడవాళ్ళందరికీ 60,000 ఇస్తేనే మీకు ఓటేస్తామని చెప్పురాలి, 24 నెలల పైసలు ఇస్తేనే ఓటేస్తామని చెప్పురాలి. నిజమా కాదా? వాళ్ళు చెప్పిన మాటనే నేను చెప్తున్నాను, అమ్మ నెలకి 2500 ఇస్తామని. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటనే కదా. ఆ 2500 లెక్కన 24 నెలల పైసలు ఇస్తేనే ఓటేస్తాం, అట్లయితేనే ఇంటికాడికి రమ్మని చెప్పాలి. పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తులం బంగారం ఇస్తేనే ఓటేస్తాం, అప్పుడే ఇంటికాడికి రమ్మని చెప్పాలి. ఈ రకంగా మీరు ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపియండి. 5 ఏళ్ల పాటు ప్రతి ఒక్క పని చేసేటటువంటి బాధ్యతను మేమే ముందుండి తీసుకుంటాం. సామరవి మీకు అందరికి అందుబాటులో ఉంటాడు. పొద్దున్న లేస్తే ఆపత్తికి సాపత్తికి మీరు దేని పిలిచినా వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరు కూడా మాటిస్తూ, మహిళలందరూ కూడా మాకు అందరికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వాలి. అక్కడనే చేతులు లేపు, అందరూ కూడా గట్టిగా అందరు చేతులు లేపాలమ్మా, అందరు చేతులు లేపండి ఒకసారి. చివరి వరకు అందరు చేతులు లేపాలి. 50 చెట్టు కింద నిలబడి అందరూ కూడా హామీ ఇస్తున్నారు, మాట ఇస్తున్నారు. ఉంగరం గుర్తుకే గట్టిగా లాస్ట్ వరకు ఎవ్వరు అనకపోయినా పెద్దరాజు మీద ఉంటే ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. చాలా మంచిన పంట లేవు అనకపోతే నా మీద చేయలేపుతాలి, లేపాలి అందరు చేయలేపుతుంది. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. వర్ధిల్లాలి టీఆర్ఎస్ సిపిఎం ఐక్యత, వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి మంచిగా అభివృద్ధి జరగాలి, పెత్తూరులో మంచిగా అభివృద్ధి జరగాలి, మంచిగా పెత్తూరులో మంచిగా నశించాలి గొడవలు వెంటనే, నశించాలి గొడవలు వెంటనే, నశించాలి అరాచకాలు వెంటనే, లాభం జరగాలి అన్ని పార్టీల వాళ్ళకు. వాళ్ళైతే వాళ్ళ పార్టీ వాళ్ళకి లాభం జరగాలి, మేము ఊరు మొత్తానికి లాభం జరగాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అందరు యాక్సెప్ట్ కూడా మాటించారు, మీరు మాటిచ్చిన ప్రకారంగా ఓటేయాలి. వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకొని సంతోషంగా సంకలు పెట్టుకోవాలి. వాళ్ళు ఏం కష్టం చేసిన పైసలు ఏమి ఇస్తలేరు.